బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తల్లి మృతి చెందింది. అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఈ మేరకు తల్లి మృతిపై రాధాకిషన్ అత్యవసర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రాధాకిషన్ రావు పిటిషన్ పై నాంపల్లి కోర్టులో మరి కాసేపట్లో విచారణ జరగనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి. ఇక ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావు తల్లి మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే తను ఇప్పటికే పిటిషన్ వేసినట్లు కూడా తెలుస్తుంది. మరి కోర్టు బెయిల్ ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ బెయిల్ ఇస్తే ఎన్ని రోజులు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది? ఈ విషయాల్ని ఇప్పుడు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తల్లి మాత్రము మృతి చెందిందనే వార్త కూడా తెలిసింది. అంతేకాదు ఇప్పుడు ఆమె గత నెల రోజులుగా కూడా అనారోగ్యంతో కూడా కరీంనగర్ హాస్పిటల్లో తను చికిత్స కూడా తీసుకుంటుంది. ఆ సమయంలో కూడా మరి రాధాకిషన్ రావుకు 4 గంటల సమయంతో కూడా మరి జరిగింది. అప్పుడు తను పరామర్శించడానికి కూడా మరి కరీంనగర్ హాస్పిటల్ కి రాధాకిషన్ రావు వెళ్లి కూడా జరిగింది. అందుకు ఇప్పుడు ఒక నెల రోజులుగా ఆమె బాధపడుతున్న సమయంలో ఇప్పుడు తను అర్ధరాత్రి సమయంలో తను చనిపోయిందనే వార్త కూడా మరి రావడంతో వెంటనే అత్యవసర పిటిషన్ పై కూడా దాఖలు వేశాడు. మరి రాధాకిషన్ రావుకి మరి ప్రస్తుతం అయితే ఇప్పుడు తను చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. మరి రాధాకిషన్ రావు మరి పిటిషన్ పై మరికాసేపట్లో కూడా నాంపల్లి కోర్టు అయితే తీర్పునియనుంది. అంతేకాదు మరి అత్యవసర బెయిల్ పై పిటిషన్ వేశాడు కాబట్టి మరి వెంటనే తనకు బెయిల్ మంజూరు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాదు తనకైతే ఇప్పుడు మరి దాదాపు ఇప్పుడు తల్లి కాబట్టి చనిపోయింది, అంత కార్యక్రమం అంతా తనే చెయ్యాలి కాబట్టి మరి తనకు దాదాపు 10 నుంచి 15 రోజుల వరకు కూడా తనకు బెయిల్ అయితే ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ నిర్మల.